ఆ ఇద్దరు అగ్ర హీరోలు భయపడ్డారా? నిజంగా సినిమాలకి రాజకీయాలకి ఏమైనా పొంతనుందా? ఎందుకని రాజకీయాలు చూసి సినిమా హీరోలు భయపడుతున్నారు? వాళ్ళిద్దరు ఎందుకు ఎనిక్కి తగ్గారు? అయితే ఈ విశేషాల మీద మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఆ ఇద్దరు అగ్ర కుర్ర హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ రాజకీయాలు చూసి సినిమాలు వెనక్కి తగ్గారు అని చెప్పేసి అయితే అర్థమవుతుంది. సో ఆ ఇద్దరు హీరోల గురించి మీరేం చెప్తారు? అంటే భయం అంటే తెలియని బ్లడ్ సినిమా వాళ్ళది అనుకోవాలి. డైలాగులు చెప్తూ ఉంటారు కదా, భయం ఏంటంటే తెలియని బ్లడ్ నాది అని చెప్తూ ఉంటారు. మరి వెనక్కి వెళ్ళటం ముందుకు జరగటం అనేది భయంతోనేనా అనేక ట్రోల్స్ అవుతున్నాయి ఈ మధ్యకాలంలో. ఆ ఇద్దరు హీరోలు ఎవరంటే ఒకరు అల్లు అర్జున్, ఇంకొకరు జూనియర్ ఎన్టీఆర్. వీళ్ళ సినిమాలో ఆగస్టు 15వ తారీఖున రావాల్సిన పుష్ప 2 ఒక్కసారిగా డిసెంబర్ 6కి మారిపోయింది. అంటే ఇంత పొడిగించడం ఏంటి అనేది ఒక చర్చ నడుస్తూ ఉంది. దానికి వాళ్ళు రకరకాల కారణాలు చెప్తున్నారు. చాలా ఇంకా చేయాల్సిన చాలా పార్ట్ మిగిలి ఉంది, అది ఉంది ఇది ఉంది చెప్తున్నారు. విఎఫ్ఎక్స్ అంత సాటిస్ఫాక్షన్గా రాలేదు అని చెప్తున్నారు. అంటే వాళ్ళు చెప్పే కారణాలు వాళ్ళకు ఉన్నాయి. బయట నడుస్తున్న ప్రచారం ఏంటంటే భయపడిపోయి జన సైనికులకి భయపడిపోయి వాళ్ళు మార్చేశారు. ఇప్పుడు ప్రస్తుతం మొన్న శిల్పారావికి ఆయన ప్రచారం చేయటం, ఓ పక్కనేమో జనసేన పార్టీ 21, 22 2 ఎంపీ స్థానాలు గెలుచుకోవటం అనేది ఒక విధంగా చెప్పాలంటే బయట ఈ విధమైన ప్రచారం నడుస్తుంది. అంటే రాజకీయాల్లో సినిమాలో పెనవేసుకుపోయిన అనడానికి ఇదే ఉదాహరణ. ఈ ఫలితాలు వచ్చిన తర్వాతే అది స్టేట్మెంట్ వాళ్ళతో రావడంతో సినిమా ఇప్పుడు రిలీజ్ కావట్లేదు అనడంతో భయపడిపోయి ఇప్పుడు ఎందుకంటే మార్కెట్లో అల్లు అర్జున్ మీద వ్యతిరేకత నడుస్తుంది కాబట్టి జనాలు థియేటర్కి రాకుండా వీళ్ళు అడ్డుకుంటారో లేకపోతే రకరకాలుగా ఇట్లా ఈ ప్రచారం అయితే నడవటం కారణం అని చెప్పి ఇప్పుడు వెంటనే డేట్ వాళ్ళు అనౌన్స్ చేయకుండా ఉండి పోయేది. ఇంకొక నెల ఆగిన తర్వాత అయినా కొన్ని మార్చుకోవచ్చు డేటు. వాళ్ళు తొందరపడి ఒక్కొక్కవేళ ముందే కూర్చున్నట్టుగా ముందే చెప్పేశారు వాళ్ళు, డిసెంబర్ 6కి మేము మార్చేస్తున్నామని. అలా చెప్పకుండా ఉండి పోయేది. అయితే సాధారణంగా ఏదైతే నంద్యాలలో శిల్ప రవికి మద్దతుగా వెళ్ళి ప్రచారం చేయడం కావచ్చు, ఆ ఇష్యూలో చిన్న కేసు కూడా నమోదైంది. అయితే ఇలాంటి తరుణంలో జన సైనికులందరూ కూడా తిరగబడ్డం కావచ్చు, లేదా చాలామంది కూడా సినిమా రిలీజ్ చేస్తే ఎలా ఆడిద్దో మేము కూడా చూస్తాం అనేటువంటి కామెంట్స్ కూడా చాలా విపరీతంగా వైరల్ అవుతూ వస్తున్నాయి ఒక పక్కన. అయితే ఇదన్నీ ఒక పక్కన పెడితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత మెగాస్టార్ ఇంటికి రావడం కావచ్చు, పలు కార్యక్రమాలు ఆయన పాల్గొన్నప్పుడు కూడా ఎక్కడా కూడా అల్లు అర్జున్ కలిసినటువంటి ఒక దాఖలాలు లేవు. సో ఖచ్చితంగా అల్లు అర్జున్ గతంలో కూడా మనం చూసుకుంటే ఏదో ఒక ఆడియో లాంచ్లో ఏమో జై పవర్ స్టార్ అని చెప్పేసి అనమంటే అనకపోవడం కూడా జరిగింది. అప్పటి నుంచి కూడా నేను అన్నను బ్రదర్ అన్నట్టుగా మనకు చాలా వైరల్ కూడా అయింది. సో ఇలాంటి సందర్భంలో ఈ అంతా కూడా వ్యతిరేకత మూట కట్టుకుంటున్నాడు అల్లు అర్జున్. ఈగో ఎక్కువైపోయిందా అంటే ఏమంటారు? అంటే ఎక్కువైందా తక్కువైందా అని మనం చెప్పలేమండి. కానీ చాలామంది నాకు వచ్చే ఫోన్లు కూడా ఈ మెగాస్టార్కిను వాళ్ళ అల్లు ఫ్యామిలీకి మధ్యలో ఏమైనా గ్యాప్ పెరిగిందా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. మరి బయట చూస్తున్న పరిణామాలు చూస్తుంటేనేమో నిజమేనేమో అనుకునేలాగా పరిస్థితి అయితే ఉంది. కానీ బహిరంగంగా వాళ్ళ నుంచి ఎవరో కామెంట్లు అయితే చేయట్లా. ఎందుకంటే ఇప్పుడు వేరే వాళ్ళు ప్రచారం మీద నోరేసి పడుతున్నారు. కానీ ఇప్పుడు శ్యామల ప్రచారం చేస్తే వీళ్ళు ప్రచారం చేయడం చెప్పడం కానీ, అదే మన హైపరాది లాంటి వాళ్ళు మాట్లాడటం కానీ, లేకపోతే ఆర్పీవీ లాంటి వాళ్ళు మాట్లాడటం జరుగుతుంది. కానీ ఇక్కడ అల్లు అర్జున్ వ్యవహారంలో మాత్రం ఎవరో నోరు పట్టల. ఎందుకంటే సినిమా వాళ్ళే కాబట్టి మళ్ళీ అక్కడ మళ్ళీ మనం బరంపురం లాగానే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకొద్ది పెద్ద ఫ్యామిలీ జోలికి వెళ్లకుండా చిన్న వాళ్ళని మాత్రం చెప్తూ ఉంటారు. మొత్తానికి ఏదన్నా కానీ గ్యాప్ అయితే క్రియేట్ అయిందండి. అది గ్యాప్ క్రియేట్ అవ్వడానికి మరి ఏ కారణాలో చెప్పలేము. ఒక రామ్ చరణ్, అల్లు అర్జున్ నువ్వా నేనే అన్నట్టుగా ఇండస్ట్రీలో ఎదిగారు వాళ్ళు, ఒక స్టార్ హీరోలుగా ఎదిగిపోయారు. ఆ ఎదగడం వెనకాల కారణం అని కొంతమంది అంటారు. కొంతమంది ఏమంటారంటే లేదు, ప్రజారాజ్యంలో అల్లు అరవింద్ గారి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అయినప్పటి నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి గ్యాప్ దూరంగా ఉంటూ వచ్చారు. అయినా ప్రజారాజ్యం చిరంజీవి గారు అంత ఫెయిల్ అవ్వడానికి, ప్రజారాజ్యం పెట్టి ఫెయిల్ అవ్వడానికి కారణం అరవింద్ గారు అనే భావన క్రియేట్ చేశారు. అందువల్ల అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది ఇది అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. ఏదేమైనా మనం దీని మీద వాళ్ళ కుటుంబ వ్యవహారం లాంటిది ఇది చెప్పాలంటే. అంటే మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ రెండు వేరుగానే చూడాల్సిన అవసరం లేదనుకుంటున్నాను నేనైతే. కాబట్టి అది వాళ్ళ ఫ్యామిలీ వ్యవహారం కాబట్టి మనం దాని మీద మాట్లాడడం కరెక్ట్ కాదనుకుంటున్నా. అంటే జన సైనికులు భయపడిపోయి పుష్ప మరి డిసెంబర్ లాగా మారిపోయిందా అంటే అది చెప్పలేము. దీనికి ఒక్కోసారి పెద్ద సినిమాలు అనేవి ఇప్పుడు కలికి 27 రిలీజ్ అవుతుంది.
మరి ఎప్పుడో జనవరి రిలీజ్ అవ్వాల్సిన కల్కి ఇప్పుడు రిలీజ్ అవుతుంది. దానికి కారణం ఏంటంటే మనం ఏం చెప్తాం, అది మనం చెప్పేది కూడా కాదు. అయితే మరో పక్క చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ ఇక్కడ టీడీపీకి సంబంధించి ఒకానొక టైంలో పూర్తి పగ్గాలు చేపట్టి ప్రచారాలకు కూడా హాజరైనటువంటి ఒక జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు మాత్రం ఎటువంటి టీడీపీకి సంబంధించి కావచ్చు రాజకీయంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు, అది చాలా దూరంగా ఉన్నారు. కానీ టీడీపీలో చాలా పరిణామాలు జరిగాయి. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం కావచ్చు, భువనేశ్వరం మీద జరిగిన వ్యాఖ్యలు కావచ్చు, వేటి మీద సరిగ్గా స్పందించలేదు జూనియర్ ఎన్టీఆర్. అయితే జూనియర్ ఎన్టీఆర్ కూడా అంటే ఈ రెండు స్టార్స్కి నిజంగా రాజకీయాల నుంచి కొంత ముప్పు ఉందా అంటే ఏమంటారు? ముప్పు ఉందా అంటే ఒకటి గ్యాప్ అయితే క్రియేట్ అయిందండి. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఆ పార్టీకి దూరంగా ఉండటము, అక్కడ జరిగిన కొన్ని పరిణామాలు, జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి మనకి దగ్గర అనుకునే వాళ్ళం కానీ ఆయన కొడాల నానికి దగ్గర అనేది జనానికి తెలిసిన సత్యం. కొడాల నాని జూనియర్ ఎన్టీఆర్ ఒకటే మాట ఒకటే బాటగా వెళ్తూ ఉంటారు. ఆయనకి తెలుగుదేశం పార్టీ కన్నా కొడాల నాని అంటేనే కొంత సానుభూతి ఎక్కువ ఉంటుంది. అంటే మొదటి నుంచి కూడా నాని అంటే అభిమానం, చిన్నప్పటి నుంచి కూడా అతనికి కొడాల నాని అంటే నాని అన్న అంటూ ఉండేవాడు. ఎందుకంటే నాకు తెలిసినప్పుడు కూడా నాని అన్న అంటే నేను స్టార్టింగ్లో నాకు తెలిసేది కాదు, నాని అని అంటే ఎవరు అనుకునేవాడు, కానీ తర్వాత నాకు కొడాల నాని అని. అట్లా నానికి దగ్గరగా ఉండటం వల్ల నేను అనుకోవడం తెలుగుదేశం వాళ్ళకి కూడా తెలుగుదేశం అబ్బాయిలకు కూడా జూనియర్ ఎన్టీఆర్ మీద ఒక విధమైన నెగిటివిటీ క్రియేట్ అయిపోయింది. అది సినిమాలకి మీద దాని మీద ప్రభావం ఉంటుందా అంటే మనం చెప్పలేము. అది ఒక్కొక్కసారి సినిమాలో రాజకీయాలు దగ్గర చూడాల్సి వస్తుంది కాబట్టి సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ ప్రభావం ఖచ్చితంగా పడుతుంది. అలా అనుకున్నప్పుడు కొంత గ్యాప్ తీసుకుని వాళ్ళు అక్టోబర్ 10కి వాళ్ళు డేట్ అనౌన్స్ చేశారు. వాళ్ళు దసరా సందర్భంగా అక్టోబర్ 10ని రిలీజ్ చేద్దాం అని అనుకున్నారు. జనరల్గా అయితే మొన్న రిలీజ్ అవ్వాలి, ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమానే వాళ్ళు ఎక్కువ పెంచి అక్టోబర్ 10 అనుకున్నారు. మళ్ళీ అక్కడి నుంచి ఇప్పుడు మా డేట్ మార్చేశారు. ఇప్పుడు ఒక నెల దాదాపు 3 నెలలు, సెప్టెంబర్ 27 ఇప్పుడు డేట్ పెట్టుకున్నారు. ఒక నెల ముందుకు జరిగారు. అది ఇప్పుడున్న పరిస్థితి. అయితే మొత్తానికి వీళ్ళిద్దరికీ కూడా కొంచెం పోస్ట్పోన్ చేసుకోవడానికి మాత్రం రాజకీయపరమైనటువంటి ఒక ఇబ్బందులు అయితే జరుగుతున్నట్టు అర్థమవుతుంది. ఏమంటారు? అంటే రాజకీయపరమైన ఇబ్బందులు అంటే పుష్ప వరకు డిసెంబర్ పెరిగింది, మరి దేవరకి తగ్గింది. అది చెప్పడం మరి ఎట్లా రాజకీయపరమైనది కాదు అది. ఇంకొకటి ఏంటంటే దసరా బరిలో చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి. ఒక పక్క ఎన్బికే 109, ఇంకో పక్క రజనీకాంత్ వేటాయన్ సినిమా, ఇవన్నీ పెద్ద సినిమాలు చాలా ఉన్నాయి. అంటే వాళ్ళు తగ్గొచ్చు కదా, మరి వీళ్ళు తగ్గడం ఎందుకు అనే మాట కూడా వస్తుంది. అంటే సినిమా కంప్లీట్ అయిపోయినప్పుడు సాధారణంగా మరి అప్పుడు దాకా పొడిగించుకోవాల్సిన అవసరం లేదనే భావంతో కావచ్చు. ఆ బరిలో ఉంటే మనకి ఇబ్బంది పడతాం, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి పక్క తప్పుకోవడం కూడా కావచ్చు. ఏదైనా కానీ మొత్తానికైతే వాళ్ళు ముందుకు జరగడం మీద రాజకీయపరమైన కారణాల కన్నా సినిమాల పరమైన కారణాలే అనుకుంటున్నాను నేను జూనియర్ ఎన్టీఆర్ విషయంలో. అయితే మనం చూసుకుంటే 164 సీట్లతో అధిక సీట్లతో వచ్చింది కూటమి. అయితే ఈ కూటమి ఖచ్చితంగా 5 సంవత్సరాలు ఉండబోతుంది. ఇలాంటి తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ అండ్ అల్లు అర్జున్ ఇద్దరు కూడా కొంచెం తలొగ్గి కొద్ది సపోర్ట్ చేసే అవకాశం ఉందంటారా? 100%. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఇవాళ వెళ్ళారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళని కలవటానికి, పవన్ కళ్యాణ్ గారిని కలవటానికి వెళ్ళినప్పుడు ఏంటంటే కనీసం అల్లు అర్జున్ కానీ లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ కానీ వెళ్ళి వాళ్ళలో ఉన్న ఇది తగ్గించుకుని కాస్త, ఎందుకంటే 5 ఏళ్ల పాటు గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి మనం కూడా తగ్గిపోయి ఒకసారి వీళ్ళతో కలిసిపోయి వెళ్ళి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. కనీసం అల్లు అర్జున్ వెళ్ళకపోయినా అరవింద్ గారో లేకపోతే ఇంకొకళ్ళు ఇలా వెళ్ళటం అనేది ఒక మంచి సంప్రదాయం. కొత్తగా గవర్నమెంట్ ఎవరైనా, ఎందుకంటే సినిమాలకి రాజకీయాలకు దగ్గర సంబంధాలు ఉంటాయి. వీళ్ళ డిమాండ్స్ తీర్చాలన్నా ఆ రాజకీయ నాయకులే కాబట్టి సినిమా పెద్దలు వెళ్తున్నప్పుడు వీళ్ళతో పాటు వీళ్ళు కూడా వెళ్ళి ఉంటే ఇంకా బాగుండేదని నా ఉద్దేశం. వాళ్ళు వెళ్ళారో లేదు నాకైతే తెలియదు, కానీ మొత్తానికి సినిమా వాళ్ళందరూ వెళ్ళారు ఆల్రెడీ. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఏం జరగబోతుంది, ఖచ్చితంగా ఏపీ గవర్నమెంట్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది, వీళ్ళిద్దరు కూడా కలుస్తారా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. చూద్దాం ఏం జరుగుతుంది. నమస్తే.